25வது ஸ்லோகம் சுதடி. யாந்தி தேவவ்ரதா தேவான் பித்ரூன் யாந்தி பித்ருவ்ரதாக பூதானி யாந்தி பூதேஜ்யாக யாந்தி மத்யாஜினோபி மாம். யாந்தி தேவவ்ரதா தேவான் பித்ரூன் யாந்தி பித்ருவ்ரதாக பூதானி யாந்தி பூதேஜ்யாக யாந்தி மத்யாஜினோபி மாம். யாந்தி தேவவ்ரதாக தேவான் பித்ரூன் யாந்தி பித்ருவ்ரதாக பூதானி யாந்தி பூதேஜ்யாக யாந்தி மத் யாஜினக அபி மாம். అதாவது దీనిలో దోర్ని మొక్కితే ఏ దీని నిలయని అడంజుతురు. వేర వేర గురు వేర వేర దీన్ని మొక్కి దాన్ని అడంజేరు. అదాదు వాళ్ళు ఏ సంకల్పం చేసారో ఈ నిలయని స్వర్గాన్ని అడంజాలని ఎంచి ఆ దేవుణ్ణి మొక్కే వాళ్ళు స్వర్గాన్ని అడంజుతురు. ఏది ఎంచి వాళ్ళు మొక్కారో దాన్ని అడంజుతురు అనేది ఏற்கனவே 7வது అధ్యాయంలో దీంతో చూసిందాము. తిరివిదానే వేరే విధంగా చెప్పిండారు సుతాడి. దేవవ్రతాహ అంటే దేవర్ని మొక్కేవాళ్ళు. అదావదు ఈ మన రిచువల్స్ చెప్పేవి సడంగులు సంప్రదాయాలు విరదాలు దాన ధర్మాలు ఇది అన్నిని ఏ దేవதை కోసం ఎట్టా చెయ్యాలే అటాంటి దాని ఒక మెథడ్ సిస్టమ్ అంతా ఉన్ను. ఆ సిస్టమ్ పద్ధతి మొక్కి ఆ దేవుణ్ణి వాళ్ళు అడంజేరు. ఏ దేవర్లు ఇప్పుడు ఉదాహరణకి చూసినా ఉంటే లక్ష్మికి ఆ సెల్వం అడంజాలని ఎంచేవాళ్ళు ఆ లక్ష్మీ దేవుడిని ఎట్లా మన మొక్కుతే సెల్వం అడంజాలే అటాని ఎంచి దానికి ఉండే విరదాలు ఏమి అనగా పుత్ర బిడలు కావాలే అటాని మొక్కేవాళ్ళు. వాళ్ళకి ఒక్కొక్క టైప్ ఆఫ్ నియమాలంతా ఉన్నాయి. ఇది చేస్తే వాళ్ళకి బిడ్డ పుట్టును అనేసి దీని ఈ కోయిల్లో పోయి ఈ దేవుణ్ణి ఇట్ట మారి మొక్కాల, ఏం ప్రసాదం తినాలి ఆ టయాలో, ఎట్టా విరదం ఉండాలి అనేది ఇంత అని వాళ్ళకి అట్ట ఒక మురైపడి ఆ నియమాలు ఉండి మారకూడదు. ఆ రూల్స్ ఉంది వాళ్ళ ఏం విరదం ఉండాలి, ఏం తినాలి, ఎందరుగురు బ్రహ్మచారులకి ఏం దానం ఇయ్యాలి అట్ట మరింత అన్ని నియమాలు ఎన్ని గురిని పిలాలే అనేదాన్ని కూడా అన్ని ఏ మంత్రాలు చెప్పాలే, ఎన్ని దినాలు చెప్పాలే అనే అన్ని విషయానికి ఆ రూల్స్ నియమంగా ఉన్నాయి. అన్నిని కరెక్టా ఫాలో చేసేవాళ్ళు. దానిలో ఒక్కటి సరిగా చెయ్యపోతున్నాలు ఆ బలాన్ని మన అడంజిందుకి వెళ్ళవద్దు. వీళ్ళు ఏం చేశారు, ఆ దిల్లో శ్రద్ధ పెట్టి వాళ్ళు ఏ నియమాలు ఉందో దాని కరెక్ట్ కడపెడితే ఆ దేవతలను వழிపడేప్పటికి ఆ దేవతలని వాళ్ళు అడంజేరు. వ్రతాహ అంట పూజైన అర్థం, మొక్కేది అర్థం. ఈ தேவான் అంటే దేవర్களை தேவவ்ரதாக தேவர்ని పూజ చేసేవాళ్ళు. దేవాన్ దేవర్களை யாந்தி అడంజేరు. దేవర్ని వழிపడేవాళ్ళు, పూజ చేసి మొక్కేవాళ్ళు ఆ దేవర్ని అడంజేరు. వాళ్ళకి ఒక్కొక్కటి మూట చెప్పినట్టుగా ఏం నియమాలు, ఎట్టా విరదం ఏమి, దోర్ని ఎట్టా మొక్కాలి, ఏ దేవుణ్ణి ఎట్టా మొక్కాలో దానికి ఏ బలం దొరుకును అన్నికినేని ఆ రూల్స్ అన్నినే ఉంది. దాన్ని కరెక్టా ఆ విధుల్ని కరెక్టా పిన్బట్టి దాన్ని చేసేప్పుడు ఏది ఎంచి వాళ్ళు ఆ సంకల్పం పెట్టి వాళ్ళు చేసారో, మనసులో ఏం సంకల్పం పెట్టి దాన్ని చేసారో ఆ దీన్ని వాళ్ళు అడంజుతురు. அதே மாதிரி அடுத்தது பித்ரூன் யாந்தி பித்ருவ்ரதாக. பித்ரு అంటే మున్నోர்கள். ఈ శ్రాద్ధం ఇదింతా చేసి ఆ செயல்తా చేసి వాళ్ళని మొక్కేవాళ్ళు ఆ పితృ ఉలహాన్ని వాళ్ళు అడంజుతురు, ఆ పితృకల్ని అడంజుతురు. ఇది అన్ని నేను దోరు ఏదిని ఈ సంకల్పనే మెయిన్ గా ఇక్కడ వచ్చి
దోర్ని ఎంచి ఎట్టా మొక్కేమో దానే మనం అడంజుతుము అనేదాన్ని ఇక్కడ చెప్పుకొచ్చారు. அடுத்து భూతాని యాంతి భూతేజ్యాహ. భూతాని భూతేజ్యాహ అంటే భూత గణాల్ని మొక్కేవాళ్ళు. భూత గణాల్ని మొక్కేవాళ్ళు భూతాని యాంతి. ఆ భూతాలు అంటే ఇక్కడ கடவுள் சின்ன சின்ன சிறு தேவதைகள் அநேரிக்கா, அதாவது నాగ కన్నీలు అట్ట మరింత చిన్న చిన్న మంత్ర యంత్రం అంతా చేసి సకరాలు ఇంత పెట్టి అన్ని ఆ గణాలకు దీని ఇంత పూజ చేసి ఆ బిల్లి శూన్యం అట్ట చెప్తారు. ఇదింత చేసి దాన్ని వాళ్ళు వచ్చి ఒక్కొక్కటి దీని అడంజుతారు. నా ఎదిరిలు రాకూడదు, నాకు ఎదిరిలు ఉండకూడదు, నా ఎదిరిని ఇట్లా చెయ్యాల అని ఎదినా ఎంచి చేతురు. అదే ఆ గణాలకు భూత గణాలు అంటారు. దాని ఆ భూత పిశాస అటని ఏమో చెప్పుతారు. ఆ మంత్రాలు చెప్పి అట్ట చేసే వాళ్ళు ఉండనే చేసేరు. వాళ్ళని అట్ట సిరు దేవతలని మొక్కి దాన్ని అడంజేవాళ్ళు. వాళ్ళు ఏమించి దాన్ని చేసారో దాన్ని వాళ్ళు అడంజుతారు. ముఖ్యంగా తాత్పర్యం వచ్చి ఏం మనసులో సంకల్పం పెట్టి దేని మొక్కేమో దాన్ని అడంజుతాము అనేదే ఇక్కడ తాత్పర్యం. అది కడేస్లో ఏం చెప్పారు, మత్యాజినః అపి మాం. నన్ను మొక్కే వాళ్ళు నన్నే అడంజుతారు. ఇదే వద్దు ముఖ్యం. మనకు దేవుణ్ణి ఎంచి అన్ని ఒకే ఆయాస సామాన్యం. ఆయాసం అంటే ముయర్చి అన్ని ఒకటే. అన్ని దేవుళ్ళకు ఒకే మాదిరి ముయర్చి చేయాల. ఆ సిరు దేవతలను మొక్కుతున్నాலும் సరి, అనగా దేవర్లని మొక్కుతున్నాலும் సరి, అనగా పితృల్ని మొక్కుతున్నాலும் సరి, దానికి ఎత్తే ముయర్చి అనేది అన్నికి ఒకటే కావంటే ఈ దిల్లో వచ్చి మనకి మేలాన బలన్ అనేది ఈ బ్రహ్మాన్ని మొక్కుతే మన ఆ మేలాన బలన్ తవుడు కొదవ అన్ని అనిత్య బలన్లే. అది దాని కొదవని మొక్కుతే ఆ వాళ్ళకి మన ఎంచే బలన్ దొరుగును. అది కొంచెం దినాలతో లేకుండా సకాఫోను పుణ్య బలంగా మన సకామంగా పుణ్య బలంగా ఉంటే అది స్వర్గలోకానికి పోయి తిరిగి ఇంకోతర మన ఈ మర్త్య లోకానికి ఈ మనుష్య ఉలగాలో తిరిగి వచ్చే అవ్వాలే అనేది ఇంత ఏర్కనవే చూసిందాము. అదే ఇక్కడ చెప్పేది. ఇలా మెయిన్ గా మనకు మన చేసే ముయర్చి ఒకటిగా ఉంటున్నాలు. ఇక్కడ అరియామి కారణంగా వీళ్ళు ఏం చేసేది, మనుషులు అందరినీ వేరే వేరే దీన్ని మొక్కి అర్పమాన బలాన్ని అడంచేరు. వద్దే ఇదిగా అనిత్యమైన బలాన్ని వాళ్ళు అడంచేరు. అది తేవలేదు అనేదాన్ని మన పురింజు కోసం దీన్ని చెప్పారు. అందరినేని కండిపుగా ఆ వేల్వినుடைய బలాన్ని అడంజనే చేతురు. కాబట్టి ఎట్టా మారి ఇది మొక్కేరో దాని దీని ఏ సంకల్పం పెట్టారో అదే వాళ్ళకి తగులును. వాళ్ళు అరియామి ఈ దేవుడు అనేది అందరూ వచ్చి దేవుడు వచ్చి వీళ్ళకి మంచి బలాన్ని ఇయ్యాల, వీళ్ళకి మంచి బలాన్ని ఇయ్యకూడదు అటనిసి దేవుడికి లేదు. ఈశ్వర అనుగ్రహం, ఈశ్వర కృప అనేది వచ్చి అన్ని తావులు నీకమర నెరంజి ఉంది. దోరు చేసిన వాళ్ళం అక్కడ అది వాళ్ళకి తవుళ్ళను కరెక్టా అదే మారి చేసినామంటే దానికి ఉండే బలాన్ని వాళ్ళకి తవుళ్ళనే చేసినాయి. కాబట్టి మన దోరు ఏమి ఎంచేమో అనేదిలోనే అక్కడ ఇది ఉందే తవుర. ఇప్పుడు ఒక శ్లోకం చదవాలి అంటే దోరు చదివినాలు అది చదివినలోనేకా. ఇప్పుడు నేను చదువుతానే నాకు మంటలు ఎక్కడో లేదు. దోరు ఆ ముయర్చి చేసినాలు ఒకరికి కూడా కొంచెం ముయర్చి చేతాల్సింది, ఒకరికి తక్కువ ముయర్చి అదల్లో కంటే వ్యత్యాసం ఉండొచ్చు. అదావదు ఆ కాన్సన్ట్రేషన్ తో కరెక్ట్ గా చదివినా ఉంటే కాన్సన్ట్రేషన్ లేని దాని నుంచి ఆ వ్యత్యాసం స్వభావాలోనే మారుబాట్లు ఉండటమే తప్ప దోరు దాన్ని చేసినాలు ఆ శయల్ని ఆ ఒక ఈడుబాటుతో చేసేప్పుడు అదే బలన్ అందరికనేని తవుళ్ళను అనేదే ఇక్కడ ముఖ్యం. సరే, ఇది దేవవ్రతాహ దేవాన్ యాంతి. దేవర్లని పూజ చేసే వాళ్ళు ఆ దేవర్లని అడంజుతారు. పితృలని పూజ చేసే వాళ్ళు పితృల్ని అడంజుతారు.
భూతేజ్యాహ అంటే భూతగణాల్ని మొక్కే వాళ్ళు ఆ భూతగణాల్ని అడంజుతురు అనగా నన్ను మొక్కే వాళ్ళు నన్ను అడంజుతురు అనేది ఈ 25வது శ్లోకం. அடுத்து பத்ரம் புஷ்பம் பலம் தோயம் யோ மே பக்தியா பிரயச்சதி ததஹம் பக்திய உபஹ்ருதம் அஸ்னாமி பிரயதாத்மனஹ. பத்ரம் புஷ்பம் பலம் தோயம் யோ மே பக்தியா பிரயச்சதி ததஹம் உபஹ்ருதம் అస్నామి ప్రయతాత్మనః. ఇప్పుడు దీనిలో వచ్చి నిష్కామ భక్తి ప్రకారం అనేదాన్ని చెప్పారు. అదాவது నిష్కామ இன்னைக்கு సకామ భక్తిని చెప్పినారు. కామంతో ఆశతో నాకు స్వర్గాన్ని తవ్వులాలే, ఈ దేవతని అడంజాలే, లేకపోతే సెల్వాన్ని అడంజాలే, పుత్రుని అడంజాలే, లేకపోతే పితృల్ని అడంజాలే అట అనేసి వేరే వేరే గెఫం పెట్టుకుని చేసే ఆ భక్తిలు అట్ట భక్తుల్ని బట్టి చెప్పినారు. ఇక్కడ నిష్కామ భక్తి ఏ విధమైన ఆశ లేని భక్తి. ఆ భక్తులు వాళ్ళు ఎట్టా మురైలో దేవుణ్ణి మొక్కేరు అనే దాన్ని బట్టి ఇంకా చెప్పబోయేది 26, 27లో ఆ నిష్కామ భక్తి ప్రకారం అంటే మురై సిస్టమ్ ఎట్టా సిస్టమేటిక్ గా దేవుణ్ణి మొక్కాలే అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఇక్కడ మెయిన్ గా దీనిలోనే మనకు ఆ సెయల్ యాక్షన్ యాటిట్యూడ్ సెయల్ని యాటిట్యూడ్ ఆ భావనే అనేదిని సేరి ఉండాలే అనేదాన్ని ఈ శ్లోకాలో భగవాన్ వచ్చి ఎంఫసైజ్ ముఖ్యత్వం ఇచ్చి ఇక్కడ చెప్పారు. అదావదు దేవుణ్ణి ఈ నీకమర నిరంజిన బ్రహ్మాణి మొక్కేది వద్దే ఈసీ. అది ఎట్టా ఈసీ అంటే ఇప్పుడు వేరే మనం మొదట చూస్తామేగా ఈ దేవర్లు పితృ వీళ్ళని అన్ని మొక్కేప్పుడు నియమాలు నిండండి. సకామ భక్తిగా మనం మొక్కేప్పుడు దాని వచ్చి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ నియమాలు కరెక్ట్ మనం చెయ్యబోతే మన బలాన్ని అనుభవించేందుకు వెళ్ళవదు. అదావదు ఆ నియమాలు కరెక్ట్ ఉంటేనే మన బలాన్ని అనుభవించింది. కరెక్ట్ ఆ నియమాలు అన్నినే సరిగ్గా చేతనే ఇన్ని ఇందరికి కూడు వేయాలా, ఇన్ని ఇట్ట విరదం ఉండాలా, ఇన్ని దినాలు చెయ్యాలా అట అనేసి అన్ని నియమాలు చెప్పేగా ఆ నియమాలు అన్ని కరెక్ట్ చేతనే ఆ బలాన్ని మన నుంచి అనుభవించిందిలోనే. నిష్కామ భక్తి అనేప్పుడు అక్కడ ఏ విధమైన ఆశని లేకుండా దేవుణ్ణి మొక్కేరు. అట్ట ఉన్నప్పుడు ఇక్కడ వాటికి బలాన్ని పట్టి ప్రశ్నే లేదు. ఏం బలాన్ని వచ్చినాలో నాకు దేవుడు మట్టునే కావాలే. అదే ఇక్కడ ముఖ్యనే తప్ప ఇక్కడ వచ్చి కొద్ది సులభంగా ఆ దేవుణ్ణి వాళ్ళు అడంజి రావచ్చు. అదాவது పత్రం పుష్పం పలం తోయం అనేప్పుడు ఒక చిన్న ఎలని వేస్తే సాను, ఒక పుష్పం ఒక్క పువ్వుని పెడితే సాను, కొంచెం నీళ్లు ఒక పండు ఏది మనకి ఈజీగా దొరుకుతుందో దాని ఏది ఉందో దాన్ని పెట్టి మనం మొక్కుతనేని సాను ఆ దేవుణ్ణి. అంత సులభంట దేవుణ్ణి వచ్చి కావంటే ఇది సెయల్లోని ఈజీగా చెప్పేది. అనగా మే భక్తియా ప్రయత్సి భక్తియా అంటే ఆ భావనతో వాణ్ణి మొక్కాల. ఆ భావనతో మన అదే వద్దే ముఖ్యం ఇక్కడ. ఆ భావనతో దాన్ని చేసేప్పుడు ఏ భావనతో ఆ ఒక పుష్పాన్ని దేవుడి ముందాతి పెట్టేమో, ఒక ఆకుని పెడుతున్నాను అది ఏ భావనతో మనం చేసేమో అనేది అక్కడ వద్దే ముఖ్యం. సరే దీంతో ముడుచుకుంటా.